నితీష్ లాంటి ఒక ప్లేయర్ ఉండుంటే ఐ మీన్ విత్ ద బాల్ ఆఫ్ కోర్స్ బట్ విత్ ద బ్యాట్ కూడా బికాజ్ ఒక కామింగ్ ఇన్ఫ్లుయెన్స్గా మారాడు ఈ సీజన్లో. రన్స్ కన్సిస్టెంట్గా స్కోర్ చేస్తున్నాడు, 175 రన్స్ ఉన్నాయి. మధ్యలో ఉండుంటే మేబీ సిచ్యువేషన్ బెట్టగా రీడ్ చేసేవాడేమో. ఈ వాజ్ యాక్చువల్లీ ప్రాక్టీసింగ్ బిఫోర్ ద గేమ్. చూసాం మనం నెట్స్లో ప్రాక్టీస్ చేయడం, వార్మప్ చేయడం అని చేసాం, కానీ ఇల్నెస్ అని చెప్పి ఆడలేదు. అది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అది మ్యాచ్ కన్నా ముందు చూస్తే అక్కడ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. బహుశా అక్కడ ఎండదెబ్బ కొట్టినట్టుందో లేకపోతే ఏమైందో మనకి తెలియదు, కానీ అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. చూడండి అక్కడ నితీష్ కుమార్ రెడ్డి ప్రిపరేషన్ మొత్తం కూడా చేశాడు మ్యాచ్ కన్నా ముందు. బట్ దెన్ ఆ ఇల్నెస్ వల్లనో ఏంటో మరి అక్కడ ఆడలేదు కాబట్టి మొత్తం కాంబినేషన్ దెబ్బ తిన్నదని చెప్పాలి. ఎందుకంటే మంచి ఆల్రౌండర్ ఎప్పుడైతే ప్లేయింగ్ 11 నుంచి మిస్ అవుతారో అక్కడ ఒక బ్యాటర్ని ఒక బౌలర్ని తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి అదే కనిపించింది కూడా. అండ్ రివర్స్ ఫిక్చర్లో కూడా చూస్తే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వర్సెస్ కేకేఆర్ వచ్చింది. లాస్ట్లో వచ్చి అక్కడ పార్ట్నర్షిప్ కావాలి అంటే అక్కడ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి కాబట్టి బహుశా మేబీ అక్కడ ఇంకా ఎక్స్ట్రా 20-30 రన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుండే ఎన్కేఆర్ ఉంటుంటే.